మునగాకు తినడం వల్ల ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకైతే ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుందని, అలాగే బాలింతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందని మీలో ఎంతమందికి తెలుసు? మరి ఆ మునగాకుతో చేసే కారపొడిని ఈరోజు చూద్దాం. ముందైతే బాండీలో నూనె వేసుకొని అందులో ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు ఒక 15 నుంచి 20 వరకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మినపప్పు అలానే జీలకర్ర వేసేసి అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని బాగా వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న గిన్నెలోకే ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో ముందుగా మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. మునగాకు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న గిన్నెలోనే వేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో కొద్దిగా కరివేపాకు రెబ్బలు అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. లాస్ట్లో దింపేసే ముందు 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకున్న గిన్నెలోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేయించుకుని పెట్టుకున్నవన్నీ బాగా చల్లారనివ్వాలి. అవన్నీ చల్లారిన తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, మునగాకు కారపొడి చేసుకోవడం చాలా ఈజీ. బాలింతలే కాదు ఎవరైనా తినచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. మునగాకుతో కారపొడే కాకుండా ఇంకా చాలా రెసిపీస్ నేను చేశాను, ఒక్కొక్కటిగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.